వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన టీము వరుసగా 3 ఎందుకు గెలవలేరు? మనిషి ఆశాజీవి కాబట్టి ఇలా ఆలోచించాలి సన్ రైజ్ హైదరాబాద్ టీమ్ అండ్ దేర్ ఫ్యాన్స్. జీటీ ఫ్యాన్స్ ఆర్సీబీని వెళ్ళి ఓడించొస్తున్నాం, మాకేంటి తక్కువ, మా బ్యాటింగ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, భలే పేస్ చేస్తున్నాం ఇన్నింగ్స్ని, ఉప్పల్లో కూడా మేము ఎస్ఆర్హెచ్ని వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ కంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తాం అని వాళ్ళు కాల్ ఎగరేస్తూ ఉంటారు. ఇలా స్టార్ట్ అవబోతోంది మ్యాచ్ బిట్వీన్ సన్ రైజ్ హైదరాబాద్ అండ్ గుజరాత్ టైటన్స్ హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో. ఓకే, మరి ఈ మ్యాచ్లో ఎవరిది పై చేయటువంటి మార్పులు చేసుకోవాలి, ఎవరు ఏం చేస్తే గెలిచే ఛాన్సులు ఉంటాయి, దాని గురించి మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ వీడియోలో ఉట్టి ప్రివ్యూ ఆఫ్ ది సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ గేమ్ చేయబోతున్నాం. నా దగ్గర టైం సరిపోక డబుల్ హెడర్ రివ్యూస్ చేయట్లేదు, సో అపాలజీస్ ఫర్ దాట్, బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఈ మ్యాచ్లో ఉప్పలో జరుగుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సన్ రైజ్ హైదరాబాద్ వరుసగా 3 ఓడిపోయారు. దాంతో 4 మ్యాచ్లు 1 మాత్రమే గెలిచారు. నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఒక మ్యాచ్ ఏమో 190 కొట్టి 16 ఓవర్స్లో ఇచ్చేశారు, ఇంకో మ్యాచ్ 160 కొట్టారు, ఇంకో మ్యాచ్ 120 మాత్రమే కొట్టారు. అక్కడ ఆల్మోస్ట్ 100 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో బేసికలీ జరిగింది ఏంటంటే నెట్ రన్ రేట్ దెబ్బ తింటూనే వచ్చింది, అందరికంటే తక్కువ ఉంది, బాటమ్ పొజిషన్లో ఉన్నారు సన్ రైజ్ హైదరాబాద్, రైట్? గుజరాత్ టైటన్స్ ఆన్ ది అదర్ హ్యాండ్, వీళ్ళు ఆర్సీబీని ఓడించారు, వీళ్ళు ఎంఐని ఓడించారు అండ్ దర్ ఓన్ గ్రౌండ్. సో వీళ్ళు పర్లేదు, దే బెటర్ ఆఫ్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ మ్యాచ్లో కూడా దాదాపు 240 చేజ్ చేశారు, ఇన్ స్లో వికెట్ 190 స్కోర్ చేశారు అగేన్స్ట్ ఎంఐ. సో మీరు ఎలా చూసినా సరే జీటీ లుక్స్ టు బి ద బెటర్ సైడ్, ఇన్ఫార్మ్ సైడ్. వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ కూడా బాగుంది. సన్ రైజ్ హైదరాబాద్ ఆబ్వియస్లీ పొరపాట్లు తప్పులు ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళ ఇంటెంట్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇంటెంట్ ఇస్ ఆల్వేస్ బీన్ గ్రేట్. నూరిపోస్తున్నారు ఆ పాజిటివ్ యాటిట్యూడిటీ మొత్తానికి కూడా కోచ్ అండ్ క్యాప్టెన్. దట్స్ కంప్లీట్లీ లాడబుల్. కాకపోతే అది మాత్రమే గెలుపుకి కారణంగా మారదు అని క్లియర్గా అర్థమైపోయింది. ఆల్రైట్, సో పిచ్ ఎలా ఉంటుంది ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ మీరు మాకు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే హిట్ ద లైక్ బటన్. దానివల్ల యూట్యూబ్ ఆటోమేటిక్గా ఈ వీడియోని ఎక్కువ మందికి చూపిస్తుంది, కొత్త వాళ్ళకి చూపిస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు స్టంప్ టేల్స్, బికాజ్ అది మాకు వ్యాలిడేషన్గా పనిచేస్తుంది. మేము చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అర్థమవుతుంది అండ్ ఇలాంటివి ఇంకొన్ని చేయడానికి, ఇంకా బెటర్గా చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది. సో ప్లీజ్ డూ దట్ ఫర్ అస్. పిచ్ గురించి మాట్లాడదాం. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద పిచ్, ఉప్పల్లో ఆబ్వియస్లీ ఎప్పుడు కూడా బ్యాటింగ్ సర్ఫీసే ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్లో 286 స్కోర్ చేశారు, రెండో మ్యాచ్లో ఆ రేంజ్ దాకా వెళ్ళలేదు. బట్ దిస్ ఇస్ అగైన్ అనదర్ గేమ్ అట్ ఉప్పల్, థర్డ్ గేమ్ ఇది. నెక్స్ట్ 10 మ్యాచెస్లో 5 మ్యాచెస్ హోమ్ గేమ్సే ఉండబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ జీటీతో మ్యాచ్, తర్వాత పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ కూడా హోమ్ గేమ్సే ఉన్నాయి. ఇవి ఎస్ఆర్హెచ్ కలిసి రావాలి ఇఫ్ దే వాంట్ కమ్ అవుట్ ఆఫ్ ద రట్. 4లో 1 గెలిచారు కాబట్టి తర్వాత 3 వరుసగా గెలిస్తే, ఒకవేళ ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టుగా 3 ఓడిపోయినప్పుడు 3 గెలవడానికి పాసిబిలిటీ ఉంది కదా, అలా జరిగితే ఆఫ్టర్ 7 మ్యాచెస్ దే విల్ హ్యావ్ 4 wins, which is halfway there into the playoffs. So playing లో విషయానికి వస్తే కనుక we talk about సన్ రైజ్ హైదరాబాద్ అగైన్, వీళ్ళు ఐ థింక్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మార్పులు చేసుకోవాల్సిందే. సిమర్జిత్ ఎకానమీ చూస్తే 13కి పైగా ఉంది వేసిన 9 ఓవర్స్లో. దట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ టూ మచ్. మొదటి మ్యాచ్ 2 వికెట్స్ తీసుకున్నమాట వాస్తవమే, బట్ దాని తర్వాత హీస్ బీన్ వెరీ ఎక్స్పెన్సివ్. సో మేబీ జయదేవ్ ఉనాద్కట్ని తీసుకురావాల్సిన టైం వచ్చిందేమో. కొంచెం కట్టర్స్ వేస్తాడు, స్లోవర్ బాల్స్ వేస్తాడు. సరే 4 ఓవర్స్లో 35 నుంచి 40 ఇచ్చినా కూడా పర్లేదేమో, 4 ఓవర్లో 50 కంటే కూడా కదా. సో దాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మేబీ జయదేవ్ ఉనాద్కట్ డిజర్వ్స్ లుక్ ఇన్ టు ద సైడ్ ఇస్ వాట్ ఐ థింక్. ఇంపాక్ట్ సబ్గా వస్తాడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ సిమర్జిత్ స్థానం తను వస్తాడు అనిపిస్తుంది. తను మాత్రమే వచ్చి బౌలింగ్ సరిపోదు, ప్యాట్ కమిన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు. యూనిట్ టు అండర్స్టాండ్ దట్. తను చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు. షమి కేకేఆర్తో అన్న మ్యాచ్లో కొంచెం బాగానే వేసాడు, కానీ అదర్వైజ్ తను కూడా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాడు. హర్షల్ పటేల్ కూడా వికెట్స్ దొరకట్లేదు. జీషాన్ ఒక్కడు కొంచెం బెటర్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఆడమ్ జాంపాని డ్రాప్ చేశారు. జీషాన్ బాగా వేస్తున్నాడు కదా అని చెప్పి జాంపాన్ తీసుకోవట్లేదు. కమిండు మెండిస్ వచ్చాడు. కమిండు మెండిస్ని ఆడిస్తే సింపుల్ ఫండా, ఎక్కువ బౌలింగ్ చేయించాలి. లేదు అంటే జాంపాని ఆడించుకోండి. బ్యాటింగ్ ఎలాగో ఉందిగా, ఏంటి 8 వరకు బ్యాటింగ్ ఉంది, 9 వరకు బ్యాటింగ్ కావాలి. 8 మంది చేయలేదు, 9 మంది చేస్తాడా? ఇది సన్ రైజ్ హైదరాబాద్ ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట. సో ఇది ప్లేయింగ్ లెవెన్, మీకు అంతా యాస్టేజ్గా ఉంటుంది అలాంటి సందేహం లేదు. సో ఒక మేజర్ మార్పు, ఉనాద్కట్ రావాలి సిమర్జిత్ స్థానంలో అండ్ కమిండు మెండిస్కి బౌలింగ్ ఇవ్వము అనుకుంటే కనుక జాంపాన్ ఆడించుకోవాలి. దట్స్ ప్రాబ్లీ మేక్స్ మోర్ సెన్స్ ఇస్ వాట్ ఐ థింక్. జీటీ విషయానికి వస్తే వాళ్ళు అగైన్ రబాడాని కోసం మిస్ అవుతారు. పర్సనల్ రీజన్స్ వల్ల తను అందుబాటులో లేడు. లాస్ట్ మ్యాచ్లో కూడా, ఈ మ్యాచ్లో కూడా ఉండకపోవచ్చు అని చెప్పారు. అప్పుడు వ్యక్తిగత కారణాలు ఉన్నప్పుడు లెట్స్ నాట్ డైవ్ ఇన్ టు దట్. మనకి ఏంటో కూడా తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ వెతకను కూడా వెతకలేదు. ఎవరైనా కమెంట్ చేద్దాం అనుకుంటే చేయబాకండి, అసలు నేను దానికి రెస్పాన్స్ ఇవ్వను. బట్ తను లేనప్పుడు హర్షద్ ఆడించారు లాస్ట్ టైం, ఈ గాట్ విరాట్ కోహ్లీస్ వికెట్. ఈసారి ఆడిస్తారు లేదా, ఇలా వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ వాళ్ళ బ్యాటింగ్ కూడా లుక్ సార్టెడ్.
అందరూ బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళ స్టైల్ గురించి మాట్లాడదాం. బట్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. రబాడా ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంది. రబాడా లేని ఈ టీంలో చూస్తే కనుక సిరాజ్ ఉన్నాడు, డిఎస్పీ ఈజ్ హైదరాబాద్ బాయ్. ఈ పిచ్ పైన బౌలింగ్ చేయడం కొద్ది గొప్ప తెలిసే ఉంటుంది తనకి. తనతో పాటు ఇషాంత్ శర్మ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ బౌలింగ్ ఫ్యాబులస్లీ. సడన్గా ఏమైందో తెలియదు. లాస్ట్ సీజన్ ఇంజరీ కూడా అనుకుంటాను. తన ముందర కామధేనులాగా రన్స్ ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయి చాలా ఎకనామికల్గా వేస్తున్నాడు. మొదటి 3 ఓవర్లు అయితే 9-10 రన్స్ మాత్రమే వేస్తాడు. లాస్ట్ ఓవర్లో 10-15 స్కోర్ చేస్తాడు. దట్ ఇస్ స్టిల్ యాక్సెప్టబుల్. తనున్నాడు. దెన్ యూ హ్యావ్ రషీద్, దెన్ యూ హ్యావ్ సాయి కిషోర్ ఇస్ బౌలింగ్ వెరీ గుడ్ బ్రాండ్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. సో మంచి ఆల్రౌండ్ బౌలింగ్ అటాక్ కూడా ఉంది గుజరాత్ టైటన్స్ దగ్గర టు బ్యాక్ అప్ దేర్ బ్యాటింగ్. సో వాళ్ళ 11 లుక్స్ సార్టెడ్. సో ఎటువంటి మార్పులు పెద్దగా చేసుకోవాల్సిన అవసరం లేదేమో కంపేర్ టు ద లాస్ట్ గేమ్. దీస్ ఆర్ ద ప్లేయింగ్ 11s. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద స్టైల్ ఆఫ్ ప్లే. ఇంటెంట్ గురించి మాట్లాడదు. ఇంటెంట్ ఆల్రెడీ చెప్పేశాను. ఇంటెంట్ మంచిదే ఎస్ఆర్హెచ్ది, ఎవరు కాదంటారు. కానీ దానివల్ల గెలుపు వస్తుందా లేదా చూసుకోవాలి. 200 వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతమంది ఎన్నిసార్లు ప్లేయర్స్ అడిగినా కూడా వాళ్ళు ఎప్పుడు 300 మాకు కొట్టాలని అనుకోవట్లేదు. ఈ 300 క్రియేట్ చేసింది మనమే ఇన్ ది సెన్స్ ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దట్. కాస్త బ్రాడ్కాస్ట్లో ఉన్నప్పుడు 300 గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం కాబట్టి ఆ హైప్ అలా క్రియేట్ అయింది. సో దానికి బయట ఉన్న నాయిసే ఎక్కువ రెస్పాన్సిబుల్. టీంలో ఎవరు కూడా ఇప్పటిదాకా 300 గురించి మాట్లాడింది లేదు. ఎప్పుడు వాళ్ళని అడిగినా కూడా మేము ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించట్లేదు. వస్తే వస్తుంది, మేము ఆడేది ఇలా ఆడతామని చెప్తున్నారు. సో ఐ థింక్ దర్ ఇంటెంట్ ఇస్ గుడ్. కాకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళు మేబీ ఎక్కువ షాట్స్ ఆడకుండా, ఎందుకంటున్నానంటే ఎక్కువ షాట్స్ ఆడితే అవుట్ అయ్యే ప్రమాదం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో షార్ట్ సెలెక్షన్ కాస్త ఇంప్రూవ్ చేసుకుంటే ఇనీషియల్గా 1-2 ఓవర్లు ఎక్కువ రన్స్ రాకపోయినా కూడా త్వరగా వికెట్స్ కోల్పోకూడదు. బికాజ్ వై దట్స్ ఇంపార్టెంట్ థింగ్. పవర్ ప్లేలో 10 వికెట్స్ కోల్పోయారు ఇప్పటిదాకా సన్ రైజ్ హైదరాబాద్. ఏ టీము కూడా ఇప్పటిదాకా ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో ఇన్ని వికెట్స్ కోల్పోలేదు. సో దే నీడ్ టు సార్ట్ దట్ రైట్. ఇన్ని వికెట్స్ కోల్పోతే ప్రెషర్ పడుతుంది మిడిల్ ఆర్డర్ పైన. ఆ ప్రెషర్ని తగ్గించే బాధ్యత టాప్ ఆర్డర్. టాప్ 3 దట్ యూ హ్యావ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. వీళ్ళు ముగ్గురులో కనీసం 2 కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేయాలి. అది ఎవరో ఇద్దరైనా పర్లేదు. 1-2-3లో 1-2 అని అవ్వచ్చు, 2-3 అని అవ్వచ్చు, 1-3 అని అవ్వచ్చు. సంబడి నీడ్స్ టు స్కోర్ దోస్ రన్స్. అది జరిగితేనే 4-5-6 పైన కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది. లేకపోతే అమాంతం ప్రెషర్ అంతా వాళ్ళపైకి వెళ్ళిపోతుంది. స్కోర్ బోర్డ్ పైన వికెట్స్ కనిపిస్తూ ఉంటాయి. అటాక్ చేయాలో తెలియదు, డిఫెండ్ చేసుకోవాలో తెలియదు. మధ్యలో ఉండిపోతే ఆ కన్ఫ్యూజన్లో మళ్ళీ వికెట్స్ పడిపోతుంటాయి. సో రెస్పాన్సిబిలిటీ టాప్ 3 తీసుకోవాలి. వాళ్ళు ఎలా ఆడతారో అది డిటర్మైన్ చేస్తుంది. బహుశా ఈ మ్యాచ్ అవుట్కమ్ని వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారు, 200, 250, దానికంటే ఎక్కువ, దానికంటే తక్కువ, డిపెండ్స్ ఆన్ ద స్టార్ట్ దట్ ఎస్ఆర్హెచ్ గెట్స్. బట్ ఐ థింక్ ఇంటెంట్ పాజిటివ్గా ఉండడం ఒకటి, బట్ గెలుపు కోసం ఏది కావాలో అది చేయడం, దట్స్ ది మోర్ ఇంపార్టెంట్ థింగ్. హోప్ఫుల్లీ ఈసారి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ చేస్తారు. వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఈవెన్ మోర్ కన్సర్నింగ్. బ్యాటింగ్ సరే కన్సర్న్ ఎలాగో ఉంది. 286, 190, 160, 120, నెక్స్ట్ ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. బట్ ఇఫ్ ఇట్ క్లిక్స్ అగైన్ 200+ వచ్చేస్తుంది వాళ్ళకి ఉన్న బ్యాటింగ్ బలంతో. బట్ వాళ్ళ బౌలింగ్ హ్యాస్ బీన్ ఎ ఫోకస్ ఆఫ్ కన్సర్న్. సో విత్ బ్యాటింగ్ యూ మైట్ విన్ గేమ్స్, బట్ విత్ బౌలింగ్ యూ విన్ టోర్నమెంట్స్. అండ్ ఆ బౌలింగ్ కనిపించట్లేదు సన్ రైజ్ హైదరాబాద్ దగ్గర. అది సరిదిద్దుకోవాలి. విచ్ ఇస్ వై ఐ సెడ్ సంబడి లైక్ జయదేవ్ ఉనాద్కట్. తను ఖచ్చితంగా పనిచేస్తాడని కాదు, కానీ ఉన్న వాళ్ళు ఎలాగో పనిచేయట్లేదు కాబట్టి బయట ఉన్న వాళ్ళన్నా ప్రయోగం చేసి చూడాలి ఇస్ వాట్ ఐ థింక్. హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్. హోప్ఫుల్లీ బి బెటర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ సన్ రైజ్ హైదరాబాద్ నుంచి. జీటీ విషయానికి వస్తే వీళ్ళ బ్యాటింగ్ చూస్తే ఓహో ఇలా కూడా బ్యాటింగ్ చేయొచ్చా, ఇలా బ్యాటింగ్ చేసినా కూడా రన్స్ వస్తాయా, పైథాగరస్ థియరం ఇలా కూడా సాల్వ్ చేయొచ్చా. వాట్ ఐమ్ సేయింగ్, A² + B² = C². ఈవెన్చువల్గా రన్స్ కొట్టాలి, మ్యాచ్ గెలవాలి. ఎలా చేస్తాం అన్నది ఇంపార్టెంట్ కాదు. వచ్చిందా లేదా గెలుపు, ఏ దారైనా తీసుకోండి, డెస్టినేషన్కి వెళ్ళాలి. ఆ డెస్టినేషన్ ఇస్ జస్ట్ 2 points దట్ యు నీడ్. అది జీటీ బాగా చేస్తున్నారు. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఆ స్టార్ట్స్ అందిస్తున్నారు. సాయి సుదర్శన్ అయితే టెక్నికలీ సో సౌండ్ అండ్ కరెక్ట్, బట్ తను ఆ షాట్స్ ఆడుతున్నప్పుడు కూడా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ రన్ స్కోర్ చేయడం, ఐ థింక్ హీఈస్ ప్రాబ్లీ ఆన్ పార్ విత్ ది బెస్ట్ ఇండియన్ ఓపెనర్స్ ఈ లీగ్లో. ఇది మనం పెద్దగా గమనించకపోవచ్చు, బట్ స్టాట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది దట్ మనం చాలా సందర్భాల్లో గిల్ గురించి మాట్లాడతాం, గైక్వాడ్ గురించి మాట్లాడతాం, అభిషేక్ శర్మ గురించి మాట్లాడతాం, కానీ సాయి సుదర్శన్ సైలెంట్గా తన పని చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి ఎక్కువ మాట్లాడడం తన గురించి. బట్ తన నంబర్స్ కూడా ఆర్ మేకింగ్ ఎ లాడ్ ఆఫ్ నాయిస్. సెలెక్టర్స్ ఖచ్చితంగా నోటీస్ తీసుకోవాల్సిన ఎంత బాగా ఆడుతున్నాడు తను. వీళ్ళిద్దరితో పాటు జాస్ బట్లర్ కూడా ఫామ్లోకి వచ్చాడు. వీళ్ళు ఓపెనర్స్గా గిల్ అండ్ సాయి సుదర్శన్ ఉపయోగిస్తారట. నంబర్ 3 జాస్ బట్లర్. సో వీళ్ళ టాప్ 3 కన్సిస్టెంట్గా రన్స్ ఇస్తున్నారు. అది మేజర్ డిఫరెన్స్ ఎస్ఆర్హెచ్కి జీటీకి. జీటీకి టాప్ 3ని కనుక మీరు త్వరగా డిస్మాంటిల్ చేయగలిగితే, అవుట్ చేయగలిగితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ని టెస్ట్ చేయొచ్చు, ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంది. కొంచెం అనుభవం తక్కువ ఉంది. అది ఎక్స్పోజ్ చేయాలంటే మొదట 3 వికెట్స్ పడాలి. వాళ్ళే కొట్టేస్తే మెజారిటీ ఆఫ్ ద రన్స్ చేయగలిగిందేమీ లేదు. సో వాళ్ళకి మిడిల్ ఆర్డర్ కన్సర్న్, దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ది. ఇది స్టైల్స్ ఆఫ్ ప్లే,
ఎవరిది పై చేయవచ్చు దాని గురించి మాట్లాడుకోవడం. ఇక్కడ కీగా మాట్లాడుకోవాల్సిన విషయం పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తారు, వికెట్స్ ఎన్ని తక్కువ కోల్పోతారు, అండ్ ఎస్ఆర్హెచ్ డెత్ ఓవర్స్ లో ఎన్ని తక్కువ రన్స్ ఇస్తారు. ఈ రెండు ఆస్పెక్ట్స్ ఎస్ఆర్హెచ్ కి ముఖ్యం. జీటీకి వాళ్ళ టాప్ 3 ఎన్ని ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తారు, పర్సెంటేజ్ ఆఫ్ రన్స్ ఎంత ఎక్కువ వాళ్ళు స్కోర్ చేస్తే వాళ్ళు గెలిచే ఛాన్సులు అంత ఎక్కువ. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఎదుర్కోగలరు ఈ పిచ్ ఆఫ్ హైదరాబాద్ ని, బికాస్ ఇది బౌలర్స్ కి నరకంలా మారుతుంది. ఇట్స్ నైట్ మేర్ ఫర్ ద బౌలర్స్, దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్ ఫర్ దెమ్. బ్యాటర్స్ యూజువలీ డూ ఫెస్టివల్ హియర్, అండ్ అదే ఆనవాయితీ వస్తున్నట్టుగా చూస్తున్నావు. దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. సో దిస్ ఇస్ హౌ ద మ్యాచ్ ఇస్ సెటప్. బట్ నాకేమనిపిస్తుంది అంటే లా ఆఫ్ యావరేజెస్ స్పోర్ట్లో సాధారణంగా నడుస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా వరుసగా 3 ఓడిపోయినప్పుడు ఇట్స్ బౌండ్ టు టర్న్ ఇన్ యువర్ వే. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఫేవరబుల్గా రిజల్ట్ రావాలి. ఐ థింక్ సంబడి ఇస్ గోయింగ్ టు స్టాండ్ అప్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్ అండ్ మేక్ ఇట్ కౌంట్. నువ్వు గెలుస్తారా లేదా తర్వాత సంగతి, బట్ డెఫినెట్లీ పుట్ అప్ బెటర్ షో ఇస్ వాట్ ఐ థింక్. నితీష్ కుమార్ రెడ్డి పైన చాలా విమర్శలు వస్తున్నాయి. నౌ దిస్ ఇస్ ద సేమ్ బాయ్ లాస్ట్ ఇయర్ అందరూ కూడా తెగ పొగిడేశారు. ఇండియా వరకు పిక్ అయ్యాడు, ఇండియాకి ఆడాడు, మెల్బోర్న్ సెంచరీ స్కోర్ చేశాడు, బీజేపీలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. సడన్ గా తనేమి చెడ్డ ప్లేయర్ అయిపోలేదు. ఇట్స్ జస్ట్ దట్ కొన్ని నాక్స్ కుదరట్లేదు, కొన్నిసార్లు అవుట్ అయిపోతున్నాడు, కాస్త కాన్ఫిడెన్స్ లో ఉంది. హీ ఈజ్ అన్ ఆల్రౌండర్, డోంట్ ఫర్గెట్ దట్. తను బౌలింగ్ చేయట్లేదు. బౌలింగ్ చేయనప్పుడు, ఒక డిపార్ట్మెంట్ లో తను కాంట్రిబ్యూట్ చేయనప్పుడు కాన్ఫిడెన్స్ ఆబ్వియస్లీ కాస్త దెబ్బతింటుంది. తనకి ఎప్పుడు కూడా బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేసినప్పుడు బ్యాటింగ్ లో పర్ఫామ్ చేయకపోతే బౌలింగ్ లో పర్ఫామ్ చేస్తే కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆర్ వైసీ వర్సా. ఇప్పుడు ఒక డిపార్ట్మెంటే లేదు కాబట్టి మొత్తం ప్రెషర్ అంతా ఓన్లీ బ్యాటింగ్ పైనే ఉంది. అది తన ఫీల్డింగ్ పైన కూడా కనిపిస్తోంది. ఐ థింక్ ఇట్ బి లిటిల్ బిట్ పేషెంట్ విత్ దిస్ యంగ్ బాయ్. 22 సంవత్సరాలు మాత్రమే తనకి. అనవసరంగా తలకెక్కింది, టాటూలు ఎక్కువ అయిపోయాయి. ఈ అవుట్ సైడ్ నాయిస్ మనం క్రియేట్ చేసుకుంటాం. అది ప్లేయర్కి ఉందో లేదో తెలియదు, కానీ ప్లేయర్కి బహుశా కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండొచ్చు. ఇట్స్ అండర్స్టాండబుల్. 4 మ్యాచెస్లో రన్స్ రాలేదు తనకి, బౌలింగ్ చేయట్లేదు. బట్ ఈ బయట నుంచి ఏవైతే నాయిస్ వస్తుందో ఐ డోంట్ థింక్ ఇట్స్ జస్టిఫైడ్. ఏ ప్లేయర్కి జస్టిఫైడ్ కాదు. అది సన్ రైజ్ హైదరాబాద్ ద ఫ్యాన్స్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు బి నెగటివ్ అండ్ క్రిటికల్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. లీవ్ ద కిడ్ అలోన్. ఐఎమ్ షూర్ విల్ కమ్ గుడ్. ఈ మ్యాచ్ దాని తర్వాత మ్యాచ్ ఖచ్చితంగా రన్ స్కోర్ చేస్తాడు, క్యాచ్లు పడతాడు. ఇస్ అ ట్రెమెండస్ ఫీల్డర్. పొరపాట్లు అందరూ చేస్తారు. జాన్ టీ రోడ్జే క్యాచ్లు డ్రాప్ చేశాడు, నితీష్ కుమార్ రెడ్డి కూడా డ్రాప్ చేయడంలో అది పెద్ద వింతేమీ కాదు, ఇస్ ఆల్ ఐ వుడ్ సే. సో back SRH if you're an SRH fan, back GT if you're a GT fan, but I think SRH better performance put up చేస్తారు. That I'm kind of a little confident, and overall గా మ్యాచ్ ఎవరు గెలుస్తారు that's a different thing. But of course గ్రౌండ్ లో నేను కూడా ఉండబోతున్నాను. వి గోట్ టు కమ్ టు ది వెన్యూ. సో ఎవరైనా గ్రౌండ్కి వస్తే కనుక, మ్యాచ్ చూడడానికి లైవ్ గా వస్తే కనుక అనా ఏయ్ అని గట్టిగా అరవండి. నాకు కనిపిస్తే అటు ఇటు తిరిగి చూస్తాను. వీ కెన్ ట్రై అండ్ ఇంటరాక్ట్ ఇఫ్ పాసిబుల్. అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించిన రివ్యూతో మళ్ళీ కలుస్తాను. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా సెలవు. Like, share, subscribe to Stump Tales. I'll see you again in the next video. Adios, amigos.